నేను చాలా మందిని చూశాను, ఎస్పెషలీ స్టూడెంట్స్. వాళ్ళు ఏదైనా పాఠం ఇస్తే దాన్ని అర్థం చేసుకోకుండా అలా మక్ చేస్తూ ఉంటారు. అలా అర్థం చేసుకోకుండా చదివితే మీరు ఎగ్జామ్కి ఏదో రాసి పాస్ అవ్వచ్చు, కానీ మీకు అది ఎల్లకాలం గుర్తుండిపోదు. సో ఏదన్నా ఒక విషయం గురించి మీరు సో ఈ 10 టెక్నిక్స్ మనం ఫాలో చేస్తే ఎస్పెషలీ స్టూడెంట్స్ మీ మెమరీ ఒక సూపర్ మెమరీగా అయిపోతుంది. హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ శ్రీనివాస్ ఆరోగ్య వరల్డ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఇవాళ మన ఈ వీడియోలో మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలం, మన జ్ఞాపకశక్తిని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలం అనేది మనం డిస్కస్ చేద్దాం. దీనికి కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏమేంటి? చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనిషి కనీసం రోజుకి 8 గంటల సేపు నిద్రపోవాలి. అంటే 24 గంటల్లో 3వ వంతు మనం నిద్రలోనే గడపాలి. నిద్రలో ఏమవుతుందంటే మనకి కావాల్సిన విషయాలు బ్రెయిన్ అబ్జార్బ్ చేసేసి అక్కర్లేని విషయాల్ని పడేస్తుంది బయటికి. సో మన పొద్దున ఏమేం జరిగింది ఆ విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏమేమి ఇంపార్టెంటో, ఏమేమి అవసరమో అవి తీసుకొని అవసరం లేనిది పడేస్తూ ఉంటుంది. నిద్రపోయిన తర్వాత పొద్దున లెగిస్తే బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టడీస్ అంటారు. ఇది ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎలాగైతే ఒక స్పాంజ్ నీళ్ళని అబ్జార్బ్ చేసుకుంటుందో అలాగే మీరు 8 గంటల సేపు ప్రశాంతంగా పడుకొని పొద్దున లెగిస్తే బ్రెయిన్ ఫ్రెష్గా ఉండి ఇన్ఫర్మేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో నిద్రపోతున్నప్పుడు కొన్ని సైనాప్టిక్ చేంజెస్ అయ్యి మెమరీ బాగా కన్సాలిడేట్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మెమరీ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్ ఇస్ స్లీప్. నిద్ర చాలా అవసరం. రెండో విషయం ఏంటంటే విజువల్ మెమరీ. మీరు పుస్తకాలు చదవండి, అది ఒక టెక్స్చువల్ మెటీరియల్, చదవండి, అర్థం చేసుకోండి. కానీ మీరు అది వీడియో రూపంలో, విజువల్ రూపంలో చూస్తే మీకు అది బాగా జ్ఞాపకంగా పెట్టుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాలు ఎన్నో సంవత్సరాల క్రితం చూసింది కూడా మనకి జ్ఞాపకం ఉంటుంది. ఎందుకు? అదొక విజువల్ మెమరీ. సో ఏదైనా సరే చదువుతున్నప్పుడు అదొక విజువల్ మెమరీగా కన్వర్ట్ చేసేసి లేదో యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియోస్ చూడండి. విజువల్ మెమరీ చాలా చాలా ఇంపార్టెంట్. మూడోది రెపిటీషన్. ఎన్నిసార్లు మనం రిపీట్ చేస్తే అంతగా మనం జ్ఞాపకం పెట్టుకోగలం. రెపిటీషన్, యూస్ ఇట్ ఓర్ లూస్ ఇట్ అంటారు. ఇప్పుడు మనకి ఎలా జ్ఞాపకశక్తి మెమరీ కర్వ్ ఉందో అలాగా ఫర్గెట్టింగ్ కర్వ్ కూడా ఉంటుంది. అంటే మొదటి రోజు మీకు అంత జ్ఞాపకం ఉంటుంది, ఒక వారం పోయాక కొంచెమే జ్ఞాపకం ఉంటుంది, ఒక నెల పోయాక అతి ముఖ్యమైన అంశాలే జ్ఞాపకం ఉంటుంది, కానీ చాలా మటుకు జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే ఫర్గెట్టింగ్ కర్వ్ అని ఉంటుంది. అందుకనే మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఏ విషయం గురించైనా మనం తరచూ రిపీట్ చేస్తూనే ఉండాలి, మళ్ళీ దాన్ని చదువుతూనే ఉండాలి. యూస్ ఇట్ ఓర్ లూస్ ఇట్. నాలుగో విషయం ఏంటంటే అసోసియేషన్. మనం ఏదన్నా 2 వస్తువులు కానీ 2 తెలుసుకున్న విషయాలు కానీ కలిపితే మనకి బాగా జ్ఞాపకం ఉంటుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మనం నర్సరీలో, బేబీ స్కూల్లో ఎలా చదివేవాళ్ళని? A ఫర్ యాపిల్, B ఫర్ బాయ్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్ అని చెప్పేవాళ్ళం. యాపిల్ తెలుసు, బాయ్ తెలుసు, క్యాట్ తెలుసు, డాగ్ తెలుసు, కానీ ABCD అని మన అక్షరాలు తెలియవు. అప్పుడు మన టీచర్ ఏం చేసింది? తెలియని అక్షరం ఏని యాపిల్ తోటి కలిపింది, తెలియలేని అక్షరం బిని బాయ్, తెలిసిన ఒక బాయ్ జెండర్ గురించి కలిపింది, తెలియలేని అక్షరం సిని క్యాట్ ఒక యానిమల్ తోటి కలిపింది, తెలియలేని అక్షరం డిని డాగ్ ఒక యానిమల్ తోటి కలిపితే ఎప్పుడైతే కలిపితే అది రీఇన్ఫోర్స్ అయ్యి మనకి బాగా జ్ఞాపకశక్తి ఉంటుంది. దీన్నే మా న్యూరాలజీలో ప్రిన్సిపల్గా చెప్తారు, న్యూరాన్స్ దట్ వైర్ టుగెదర్ ఫైర్ టుగెదర్. న్యూరాన్స్ దట్ వైర్ టుగెదర్ ఫైర్ టుగెదర్ అంటే మనం ఏదైనా కలిపితే, అసోసియేట్ చేస్తే మనకి బాగా గుర్తుంటుంది. ఇంకోటి, చాలా విభిన్నమైన వస్తువులు ఏదైనా ఉంటే అవి 2 ఒక స్టోరీ లాగా అల్లుకొని దాన్ని స్టోరీ మేకింగ్ లాగా చేసి అన్ని వస్తువుల్ని కలిపితే మనకి ఇంకా బాగా జ్ఞాపకం ఉంటుంది. నేను చాలా మందిని చూశాను,
ఎస్పెషలీ స్టూడెంట్స్, వాళ్ళు ఏదైనా పాఠం ఇస్తే దాన్ని అర్థం చేసుకోకుండా అలా మక్ చేస్తూ ఉంటారు. అలా అర్థం చేసుకోకుండా చదివితే మీరు ఎగ్జామ్కి ఏదో రాసి పాస్ అవ్వచ్చు, కానీ మీకు అది ఎల్లకాలం గుర్తుండిపోదు. సో ఏదన్నా ఒక విషయం గురించి మీరు అర్థం చేసుకోవాలంటే దాన్ని తరోగా అనలైజ్ చేయాలి. ఆ విషయం గురించి తరోగా అనలైజ్ చేస్తే అది మీకు బాగా గుర్తుంటుంది. సో అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే డైరీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. పొద్దునే లేచి మనం ఏమేం విషయాలు ఏమేం పనులు చేయాలని రాసుకోండి. రాత్రి మీరు పడుకునే ముందు ఆ పనులన్నీ అయ్యాయా లేదా అని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఆ పనులు అయ్యాయి అంటే వెరీ గుడ్, ఫైన్. అవ్వలేదంటే ఎందుకు అవ్వలేదు, నేను ఎందుకు చేయలేకపోయాను అని మీరు అనలైజ్ చేస్తే మీ ఆ విషయం గురించి మీకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. సో డైరీ ఆఫ్ డైలీ ఈవెంట్స్ అంటారు. ఒక డైరీ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి బ్రేకింగ్ ఇట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఒక 10 అక్షరాల నెంబర్ ఉంది, 10 సంఖ్యల నెంబర్ ఉంది. అది నేను గుర్తుపెట్టుకోవడం కష్టం. రెండు సంఖ్యలుగా నేను బ్రేక్ చేస్తే అది గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోన్ నెంబర్ 9989587386 అన్న 10 అంకెలు నేను గుర్తుపెట్టుకోవడం కష్టం. అది బ్రేక్ చేశాను అనుకోండి, రెండు అక్షరాలుగా, నాకు ఈజీగా ఉంటుంది. 9989587386 అని బ్రేక్ చేస్తే నాకు అది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి, మనం శరీరానికి ఎలా ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు పెరుగుతాయో అలాగా మీరు బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఇస్తూ ఉంటే బ్రెయిన్ కూడా చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా మీ మెమరీ, జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని గేమ్స్ ఉంటాయి, సుడోకు అని, నంబర్స్ కరెక్ట్గా పెట్టి అది సాల్వ్ చేయాలి. లేదు, మనం చిన్నప్పుడు చూసుంటాం, చందమామ అని ఒక మ్యాగజైన్ వచ్చేది. దాంట్లో 2 ఐడెంటికల్ పిక్చర్స్ ఇస్తారు, కానీ దీంట్లో 10 డిఫరెన్సెస్ ఉన్నాయి, కనిపెట్టు అంటారు. సో ఆ 2 పిక్చర్స్ మనం క్షుణ్ణంగా చూసేసి ఆ 10 తేడాలు ఏంటో అని కనిపెడుతూ ఉంటాం. ఆ టైంలో బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతూ ఉంటుంది, బాగా చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్సర్సైజ్. వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తే శరీరంలో ఎన్కెఫ్లిన్స్, ఎండార్ఫిన్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంది. కొన్ని ఈ కెమికల్ చేంజెస్ వల్ల బ్రెయిన్ కూడా యాక్టివ్ అయ్యి చురుగ్గా పనిచేసేసి తద్వారా మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఎక్సర్సైజ్. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నిక్స్ మీరు ఫాలో చేస్తే మీరు మెమరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఒక సూపర్ మెమరీ వస్తుంటుంది. సో అవి విషయాలు ఏంటంటే ఒకసారి మనం జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి మనం రివైజ్ చేసుకుందాం. నేను చెప్పిన విషయాలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టెక్నిక్ ఇస్ స్లీప్. నిద్ర చాలా ఇంపార్టెంట్. సెకండ్, విజువల్ మెమరీ. ఏదన్నా కూడా విజన్గా కన్వర్ట్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్, మన మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. మూడోది రెపిటేషన్. మళ్ళీ చదువుతూనే ఉండాలి, మళ్ళీ రిపీట్ చేయాలి. నాలుగోది అసోసియేషన్. అన్నీ చేర్చాలి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అలాగా. ఐదోది స్టోరీ మేకింగ్. ఉన్న విషయాలన్నీ ఒక క్రమ పద్ధతిలో ఒక స్టోరీలా కలిపితే అన్ని విషయాలు మనకి జ్ఞాపకం ఉంటుంది. ఆరోది అనాలిసిస్. మీరు బాగా మక్ చేయడం కాకుండా ఒక విషయం గురించి సున్నంగా పరిశీలించి దాన్ని అనలైజ్ చేసుకోవడం చాలా మంచిది. ఏడో విషయం డైరీ. మనకి ఏమేమి విషయాలు అవ్వాలి, ఏమేమి చేయాలని రాసుకొని రాత్రి అయ్యిందా లేదా అని అనలైజ్ చేసుకోవడం చాలా మంచిది. ఎనిమిదో విషయం బ్రేకింగ్ ఇట్. ఒక నంబర్ ఉంటే, సెల్ ఫోన్ నెంబర్ ఉంటే, 10 అంకెలు ఉంటే దాన్ని రెండుగా మనం డివైడ్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. తొమ్మిదో విషయం ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ 2 ఇమేజెస్. మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. సో 2 ఇమేజెస్ ఉండి దాంట్లో తేడా లేదని కనిపెడుతూ ఉంటే బ్రెయిన్ ఇంకా చురుగ్గా పనిచేస్తుంది. అండ్ చాలా ముఖ్యమైన విషయం, లాస్ట్ విషయం అయినా కూడా ఎక్సర్సైజ్. మీరు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తే బ్రెయిన్కి బ్లడ్ బాగా ఫ్లో అవుతుంది, హార్ట్కి బాగా బ్లడ్ ఫ్లో అవుతుంది, హార్ట్ బాగా పంప్ చేస్తుంది. ఆర్గన్స్కి ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుందో ఆర్గన్స్ చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా మీ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. నాట్ ఓన్లీ యువర్ మెమరీ, మీ ఎన్కెఫ్రిన్స్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మీరు కూడా మెంటల్ వెల్ బీయింగ్ వస్తుంది. సో ఈ 10 టెక్నిక్స్ మనం ఫాలో చేస్తే ఎస్పెషలీ స్టూడెంట్స్, మీ మెమరీ ఒక సూపర్ మెమరీగా అయిపోతుంది. మీరందరూ ఓపికగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. థ్యాంక్ యూ.